మకర రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు సమయం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండబోతుంది. లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే మకర రాశి వారి జీవితం లోపల కొద్దిగా ఆర్థికంగా అలాగే మానసికంగా అదే రకంగా సంబంధాల పరంగా అంటే రిలేషన్షిప్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా అయితే సమయం లేదు. ఇక రాబోయే రోజుల్లో ఇలాగే నడుస్తుంటది. అంటే ఇది మీకు ఎప్పటి వరకు ఉంటుందంటే 15th మార్చ్ వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత సూర్యుడు మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల వెళ్తాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అష్టమాధిపతి 2వ భావంలో ఉండబోతున్నాడు. ఎక్కువ శాతం మకర రాశి వారికి ప్రస్తుతానికి ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే అది ఫైనాన్స్‌కి సంబంధించి ఎక్కువ కనపడుతుంది. ఫైనాన్స్‌కి సంబంధించే ప్రాబ్లం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మీ దశమాధిపతి అలాగే మీ పంచమాధిపతి యోగకారకుడైన శుక్రుడు రాశి నుంచి తృతీయ స్థానం లోపల ఉపచయ భావాల లోపల మీ రాశాధిపతి వెంట ఉండడం వల్ల ఇది చాలా బెస్ట్ టైం అయితే ఉండబోతుంది. దేనికోసం బెస్ట్ టైం ఉండబోతుంది? ఏదైనా కొత్తది లెర్నింగ్ కోసం, ఏదైనా కొత్తది స్టార్టప్ కోసం అయితే మకర రాశి వారికి ఈ టైం చాలా బాగుంది. దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. రెండో విషయం, రాబోయే రోజుల్లో మీ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, మీ దగ్గరున్న సంపత్తి విషయాలు కావచ్చు, దాని గురించి ఎక్కడ అస్సలు డిస్కస్ చేయకండి. థర్డ్ పాయింట్, దశమాధిపతి విశేషంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానం లోపల ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల కొద్దిగా బిజీ అయితే మీరు రాబోయే రోజుల్లో ఉంటారు. కానీ ఆ బిజీ ఉండే వెనకాల లోపల కొద్ది కష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మీరు బిజీగా ఉండడం అంటే అనుకున్న పనులు అన్నీ పూర్తిగా అవుతాయని కాదు. మీ ప్రయత్నం బలంగా ఉన్నది, కానీ దానికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలంగా ఈజీగా అయితే అస్సలు రావు. చతుర్థాధిపతి అలాగే ఏకాదశాధిపతి కుజుడు చూసుకున్నట్లయితే 2nd హౌస్లో ఉండడం వల్ల భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. మసాలా పదార్థాలు అస్సలు తినకండి. అలాగే రాబోయే రోజుల్లో కొద్ది డాక్టర్కి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే కుజుడు అలాగే రాహు అలాగే మెర్క్యూరీ కాంబినేషన్ 2nd హౌస్లో ఉండడం వల్ల దీని ఆస్పెక్ట్తో పాటు దేవుగురు బృహస్పతితో ఉండడం వల్ల హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ రాబోయే రోజుల్లో 100% క్రియేట్ అయినా అవుతాయి. లేకపోతే దాని ట్రీట్మెంట్ అని రాబోయే రోజులు మీకోసం చేయాల్సి వస్తుంది. ఓవరాల్ ఒక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి 15th మార్చ్ వరకు కొద్దిగా ఒత్తిడి పరంగానే ఉండబోతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల, రాహుతో ఇన్ని గ్రహాలు సూర్యుడు కలిసి ఉండడం వల్ల ఇది అంత అనుకూలంగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తికి ఏదో ఒక ప్రకారంగా బాధ కలిగించే అవకాశాలు అయితే కలుగుతుంటాయి. సో అవేర్నెస్గా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి, శాంతంగా ఉండండి. మనసులో ఎమోషన్స్ బాధ 100% కలుగుతుంది. ఎందుకంటే కుజుడిది 4th ఆస్పెక్ట్ 5th హౌస్ పైన ఉండడం వల్ల కోపం, ఆవేశం ఎక్కువగానే ఉంటుంది, తప్పు లేదు ఇక్కడ. కానీ తర్వాత ఏదైనా జరిగినట్లయితే దానికి సంబంధించిన మీరు చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు జరిగినట్లయితే క్షమాపణ కోరుకోండి. ఒకవేళ మీరేం తప్పు చేయకుండా అవతల వ్యక్తి మిమ్మల్ని బాధించినా కూడా కంగారు పడకండి. వాళ్ళే తర్వాత మీ దగ్గర వచ్చి మిమ్మల్ని సారీ 100% చెప్తారు. పరిహారాలు ఒకటి ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.